అలాగే 10వ అధ్యాయంలో ప్రియమైన బిడ్డలారా 10:1 చదువుదాం. 10వ అధ్యాయం 2వ వచనం, క్షమించాలి, 2వ వచనం. శరీర ప్రకారం నడుచుకొనుచున్నామని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి నేను తెగించి కాఠిన్యము చూపాలని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపుకున్నట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. మరో విషయం ఇక్కడ ఏం చేస్తున్నాడు? బతిమాలు కొనుచున్నాడు. ఎందుకు తెలుస్తా? నేను మిమ్మల్ని కఠినముతో ఏం చేయాలనుకుంటున్నాను. చాలా మంది ఏం చేస్తున్నారంట ప్రేమలారా, మమ్మల్ని గురించి ఏం చేస్తున్నారు? మీరు శరీర ప్రకారం నడిచేవారని ఏం చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి నేను ఒకవేళ వస్తే కాఠిన్యము చూపించాలనుకుంటున్నాను. మామూలు కాదండి. మేము ఏ రీతిగా శరీర ప్రకారం నడుచుకుంటున్నామో ఏం చేయాలి? నిత్యముగా దానికి ఏం చేయాలి? జవాబు చెప్పవలసి ఉన్నది. అయితే అలా కాఠిన్యం చూపుకున్నట్లు వారు జాగ్రత్త పడమని ఏం చేయండి? జాగ్రత్త పడమని హెచ్చరిక చేయండి అని బతిమాలుకుంటుంది. ఎందుకంటే పౌలు కూడా కాఠిన్యం చూపాలని ఉద్దేశం కాదండి. కొన్నిసార్లు సేవకులు మేము కొన్నిసార్లు కఠినముగా ప్రవర్తించవలసి వస్తుంది, కఠినముగా మాట్లాడవలసి వస్తుంది, కఠినముగా గద్దించవలసి వస్తుంది. అది నిజముగా అలా చేయాలని కాదు, కానీ వాళ్ళ జీవితాలను బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి బ్రతుకును బట్టి నిత్యముగా అలాంటి కఠినత్వము చూపవలసి ఉన్నదండి. అది కోపంతోనో పగతోనో చేసే పనులు కావు. వారు మారుమనసు పొందాలని, వారు క్షేమాభివృద్ధి పొందాలని, వారు మేలు పొందాలని ఒక ఆశతో తప్ప మరొకటి కాదు. అందుకనే ప్రతిసారి కాఠిన్యం చూపాలని ఉద్దేశం కాదు. అందుకే నేను వచ్చేటప్పుడు వారి కాఠిన్యం వారి మీద చూపకుండా ఏం చేయండి? జాగ్రత్త పడాలని ఏం చేయండి? బతిమాలు కొంటున్నాడండి కొరింథీ సంఘస్థులు. అంటే మీరే వారికి మీరు రాకముందు వాళ్ళకి మీరు బుద్ధి చెప్పండి, సరిచేయండి. ప్రతిదీ సేవకులు వచ్చి చేయవలసిన పని లేదు. ముందు అలాంటి యొక్క నిధి రాకుండా ఏం చేయాలి? సంఘం యొక్క విశ్వాసుల బాధ్యత. అందుకే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, ఒక సహోదరు తప్పిపోయినప్పుడు వాడు సరి అయిన మార్గంలో తీసుకురావాల్సిన బాధ్యత తోటి సహోదరులకు ఉందండి. అంటే తోటి విశ్వాసికి ఉంది. ఇతరుల విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఒకరెవరు పాపం చే తప్పిపోతుంటే, ఎవరైనా తప్పు చేస్తుంటే చూస్తూ ఉంటారే తప్ప మాకెందుకు వచ్చిన గొడవలే, అది పాస్లో చూసుకుంటారు, మాకు ఏమాత్రం సంబంధం లేదు తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? చెప్పరు. ఇంకా కాబట్టి వారికి సపోర్ట్ చేస్తారు, వారితో ఏకీపిస్తారు. కానీ ఆ సహోదరుని విషయంలో కావచ్చు, సహోదరి విషయంలో కావచ్చు ఏం చేయరు? అయ్యో ఇతను తప్పు చేస్తున్నాడే అని వారు కన్నీరు గాచి ప్రార్థించడము, తర్వాత వ్యక్తిగతంగా అతన్ని గద్దించడము, మరి మారు మనసు పొందని ప్రయాసపడేటువంటి యొక్క నిధి చాలా మందికి లేదండి. చాలా మందికి లేదు. ఇది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణం ఏమాత్రము కాదు. నిజంగా ఒక వ్యక్తి క్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నానని గ్రహించుకుంటే, పరిశుద్ధ బలలో పాలుపుచ్చుకున్న ఒక్కొక్క వ్యక్తి కూడా, మేమందరం కూడా ఒకే రొట్టెలో ఒకే పాత్రలో ఏం చేస్తున్నాం? పాలు పుచ్చుకున్నాం. కాబట్టి మేమందరం ఒక్కటే, ఒకే శరీరము, ఒకే కుటుంబము అన్న భావము, అలాంటి యొక్క ఆత్మీయ ప్రత్యక్షత ఒక విశ్వాసం ఉన్నట్లయితే, తన తోటి సహోదరుడు నశించిపోతూ ఉంటే చూస్తూ ఏమాత్రం ఊరుకోలేడు. కానీ అతన్ని సరిచేయటానికి, నడిపించడానికి, తిరిగి ప్రభువు తిప్పడానికి ఏం చేస్తాడు? కన్నీరుగా రోధిస్తాడు, ఉపాసన చేస్తాడు, అతను హెచ్చరిక చేస్తాడు. దానికి ఎంత ప్రయాసపడాలో ప్రయాసం. అదే
నిజమైన క్రీస్తు శరీరం ఉన్న వ్యక్తి యొక్క ఏంటిది అనుభవము. ఆ భారము ఆ బాధ లేకపోతే నీకు క్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదని దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే శరీరంలో ఒక భాగమైనప్పుడు, ఒక భాగానికి దెబ్బ తాకినప్పుడు, లేదంటే శరీరంలో ఒక భాగానికి ఏదైనా బాధ కలిగినప్పుడు ఇతర అవయవాలన్నీ కూడా బాధపడతాయి, ఇతర అవయవాలన్నీ కూడా దుఃఖపడతాయి, ఇతర అవయవాలన్నీ కూడా ఏం చేస్తుంది ప్రేమ. దాన్ని బట్టి ఇదంతా ఒకే శరీరము అని తెలియపరచబడుతుంది. అలాగే సంఘంలో ఒక విశ్వాసి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ప్రియులారా, ఆ బాధ నీకు లేకపోతే, ఆ బాధ నీకు ఆ దుఃఖం లేకపోతే, ఆ భారం నీకు లేకపోతే ప్రియులారా, నిజంగా నీవు క్రీస్తుతో నీకు శరీరంతో నీకు సంబంధము లేదని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఇప్పుడు చదువుదాం. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:2. కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఇక్కడ తెస్సలోనిక సంఘస్థులు ప్రియమైన బిడ్డలారా, దేవుని సేవకులు ఏంటంటే వారిని చూచి వారు ఏ రీతిగా దేవుని సంతోష పెడుతున్నారు, అదే రీతిగా మేము కూడా దేవుని ఏం చేయాలి, సంతోష పెట్టాలి అని ఏం చేస్తున్నారంట ప్రియులారా, నేర్చుకున్నారంట. వింటారండి? అంటే దేవుని సేవకులు ఎప్పుడు కూడా దేవుని సంతోష పెట్టేవారుగా ఉంటున్నారు అన్నమాట. మనం కూడా దేవుని సేవకులుగా ఉన్నాం. నిజంగా దేవుని సంతోష పెడుతున్నామా, లేకుంటే మనుషులను సంతోష పెడుతున్నామా, లేదా మనమే సంతోషపడుతున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని సేవకులమైన మనము ఎప్పుడైతే దేవుని సంతోష పెట్టగా ఉంటామో, మనల్ని చూసి విశ్వాసులు కూడా దేవుని సంతోష పెట్టేవారు అవుతారు. మనమే లోకాలు సంతోష పెట్టేవారమయ్యాం అనుకోండి, వాళ్ళు కూడా లోకానుసారంగా జీవిస్తారు. అందుకని ముందు సేవకుడైన వ్యక్తి, సేవకుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని సంతోష పెట్టాలి. మనం ముందు నేర్చుకునేట్టుగా రాయబారులు ఏ దేశమైతే తనను రాయబారిగా పంపించిందో ఆ దేశం యొక్క అధికారానికి లోబడి ఆ దేశము ఏది చెప్పిందో, ఆ నాయకత్వం ఏదైతే అతనికి చెప్పిందో అది మాత్రమే చెప్తుంది. దా యొక్క దేశం తరపున మాత్రమే మాట్లాడతాడు తప్ప ఏ మాత్రం కూడా ప్రేమిలారా సొంతము కానీ, అంటే ఏ దేశం ఉన్నాడో ఆ దేశానికి అనుకూలంగా ఏ మాత్రం మాట్లాడడు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని దేవుని సేవకులే మనము ప్రియమైన బిడ్డలారా, దేవుని సంతోష పెట్టేవారు ఉన్నట్లయితే నువ్వు దేవుని సంతోష పెట్టాలి, అంతే, తప్పదు ఇంకా. ఎందుకంటే నువ్వు దేవుని సేవకుడివి, దేవుని చేత నియమించబడిన వాడు, అభిషక్తుడు అయిన వాడు, అసలు చేయబడి నియమించబడి ప్రత్యేకింపబడినటువంటి యొక్క సేవకుడివి. నేను దేవుని సేవకుడు అని చెప్పుకుంటున్నా అంటే నువ్వు నీ యజమానుడు అయినటువంటి యేసు చెప్పినటువంటి కార్యాలు మాత్రమే చేయవలసిన వారమై ఉన్నామండి. అంతేగాని భార్యను సంతోషపెట్టమో, పిల్లలను సంతోషపెట్టమో, అంటే విశ్వాసం సంతోషపెట్టమో, చుట్టుపక్కల వాళ్ళు సంతోషపెట్టమో కాదు. నువ్వెవరు సంతోషపెట్టాలి? ప్రభువును మాత్రమే సంతోషం. ఎందుకంటే నువ్వు ఆయనకు దాసుడివి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్ను అభిషేకించాడు, ఆయన తరఫున ఆయన ద్వారా నువ్వేం చేయాలి,
మాట్లాడే వ్యక్తివి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రతి సలహా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన పిల్లారా. కాబట్టి ఇక్కడ అపోస్తులు దేవుని సంతోషపెట్టడం చూచి విశ్వాసులు కూడా దేవుని సంతోషపెట్టడం నేర్చుకున్నారంట. అయితే ఆ విషయంలో ఇంకా అభివృద్ధి పొందాలని వేడుకుంటున్నాడంట. అంటే అవును, మీరు సంతోష పెడుతున్నారు, ఇంకా సంతోష పెట్టండి మీరు ప్రభుని అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు, బతిమాలు కొడుతున్నాడు. ఇంకా మీరు దేవునికి ఇష్టకరంగా జీవించండి, ఇంకా ప్రభుని ఇష్టకరంగా నడవండి, ప్రభుని సంతోష పెట్టండి అని ఏం చేస్తున్నాడు అప్పుడు పౌలు తెస్సలోనిక సంఘస్థులకు ఏం చేస్తున్నాడంట? వేడుకొంచున్నట్టుగా మనం చూస్తాం. 5వ అధ్యాయము ప్రియమైన బిల్లారా, 5వ అధ్యాయము 12-13 కూడా చదువుదాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడు ప్రభునందు మీపై వారి నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాను. ఇక్కడ సంఘస్థులను ఏం చేస్తున్నాడు? వేడుకొనుచున్నాడు. దేని విషయంలో? ఎవరైతే దేవుని సేవ నిమిత్తమై లేకపోతే పైన అధికారిగా ఉన్నారో, ఇక్కడ మనకంటే పెద్దవారై ఉన్నారో, ఏం చేయండి? వారు బుద్ధి చెప్పినప్పుడు ఏం చేయమన్నాడు? వారిని మనన చేయండి. అర్థమైందండి? మనన చేయండి, వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచమని వేడుకొనుచున్నాము. ఎవరైతే అంటే ఎవరిని ఘనపరచాలంటే ఎవరు నిజంగా దేవుని సేవలోనూ దేవుని పనిలోనూ అర్థమైందని ప్రయాసపడుతున్నారో, కానీ పైన నియమించబడినటువంటి యొక్క పరిచారకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రయాసపడుతున్న వారిని అంట మనన చేయండి, వారి పనిని బట్టి మీరు ఘనపరచండి. కొంతమంది ఏ పని చేయరు, నేను పెద్దనండి అంటారు. అంటే ఆత్మరక్షణ విషయంలో ప్రయాసపడరు, అలాగే ప్రార్థన విషయంలో ప్రయాసపడరు, సరే తప్పిపోతున్న వారిని బుద్ధి చెప్పరు, ఏ పని చేయరు, మళ్ళీ నేను పెద్దని అంటారు. ఇలాంటి వారు కాదండి. వాక్యం ఏంటంటే వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాము. వారు చేసే పనిని బట్టి, సొంత పని కాదు, దేవుని పని, దేవుని సేవలో ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారి నిత్యముగా ఏం చేయాలంట? ఘనముగా ఎంచండి, వారిని ఘనపరచండి అని ఇక్కడ పౌలు దేవుని నామం నిమిత్తమై సేవని ప్రయాసపడుతున్న వారిని గురించి సంఘానికి ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు, వేడుకొనుచున్నాడు. అలాంటి వారిని ఘనపరచండి అని ఇక్కడ దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అందుకని నీ పనిని బట్టి నీ ఘనత వస్తుంది. కొంతమంది అడుగుతారు, మేము సేవకులం అండి, మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదండి. నువ్వు పని చేస్తేనే కదా గౌరవించేది. డిగ్రీ పెట్టుకుంటే కాదండి, నేను సేవకుని, పాస్టర్ని, ఎల్డర్ని, నేను అవన్నీ ఇవన్నీ అనుకునే కాదు. నువ్వు చేసే పనిని బట్టి నీకేమొస్తుంది? ఘనత వస్తుంది, నిన్ను ఘనపరుస్తారు. అర్థమైందండి? నువ్వు చేసే పనిని బట్టి నీకేమొస్తుంది? ఘనత వస్తుంది. నీ పనిని బట్టి ఏం చేస్తారు? నీకు లోపడతారు. నీ పనిని బట్టి నేను ఏం చేస్తారు? సేవకుడికి అంగీకరిస్తారు. నీ పనిని బట్టి నేను ఏం చేస్తారు? వాళ్ళు గౌరవిస్తారు. వారి కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, వారిని ఎలా మంచిదారి తీసుకొస్తున్నావు, ఎలాగ వాళ్ళకి బుద్ధి చెప్తున్నావు, ఎలా వారి వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితంలో కాబట్టి ఎందులో కూడా వాళ్ళకి నీ ద్వారా మేలు జరిగినప్పుడు నిత్యముగా ఏమవుతారు? ప్రియమైన బిడ్డలారా, నిన్ను గౌరవిస్తారు, ఘనపరుస్తారు, అన్ని విధంగా చూసుకుంటారు. ఏమి చేయకుండా ప్రభుత్వం ఘనపరచాలంటే ఎవరు నేను చేయరు.
ఘనతలు. అందుకంటాడు వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. అందుకని దేవుని సేవకులైన సేవ చేయాలి ప్రజలకి. దేవుని సేవకులైన దేవుని సేవ ప్రజలకి సేవ చేయాలి. నీ సేవను బట్టి నీకు ఘనత వస్తుంది. ఎవరో ఇచ్చేది కాదు. నీ చేసే సేవను బట్టి ఏం చేస్తావు? నీకు ఘనత వస్తుంది. అలా ఘనపరచాలని కూడా ఇక్కడ దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:2 చదువుదాం. మీరు త్వరపడి సంచలన మనసులు కాకుండా వాళ్ళని బెదరకుండా వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన ఎదుట కూడుకుంటున్న బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇక్కడ రెండవ రాకడ గురించి ప్రియమైన బిడ్డలారా హెచ్చరిక చేస్తున్నారు. మాత్రం ఏం చేయండి? ఇదిగో యేసు ప్రభు రేపే వస్తున్నాడు, ఎల్లుండే వస్తున్నాడు, ఇదిగో ఫలానా తారీఖు వస్తున్నాడు అని చెప్పినప్పుడు మీరేం చేయండి? కలవరపడవద్దు, తొందరపడద్దు. ఎందుకంటే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో, మనం ఆయన దగ్గర ఎప్పుడు కూడుకుంటామో అన్నది దేవుని వాక్యం క్లియర్గా రాయబడుతుంది. ఎక్కడ టైంలు డేట్లు ఇవ్వలేదండి. కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచన బట్టి మనం ఏం చేయాలి? ఎవరికి వారు సిద్ధపడి ఆయన ఎదురు చూడాలని ప్రేమారా. అందుకే ఎదురు చూడాలి. కానీ ప్రేమారా యేసు ఇదిగో ఇప్పుడే వస్తున్నాడు, రేపే వస్తున్నాడు, అర్ధరాత్రి వచ్చేస్తున్నాడు, ఇక్కడ పలానా తేదీ వస్తున్నాడు అని అన్నప్పుడు మీరు ఏం చేయండి? కంగారు పడొద్దని మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను అంటున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము. నేను ఇదని మీ విషయాన్ని ముగిస్తాననుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రభు రాకరాజు వచ్చే వారంలో ప్రియమైన బిడ్డలారా మరి ఎఫ్రాయిం గురించి అనుకుంటాను మనము నేర్చుకోబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 18, 19. మా నిమిత్తం ప్రార్థన చేయడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసు కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరీ త్వరగా మీ యొద్దకు మరలి వస్తున్నట్లు ఇలాగ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ తిరిగి రావటం గురించి కూడా ప్రార్థన చేయమని వేడుకొనుచున్నాడని. కొన్నిసార్లు అపోస్తలులు పౌలు ఎక్కువగా విశ్వాసుల్ని తన కొరకు ప్రార్థించమని, తన సేవ కొరకు ప్రార్థించమని, అలాగే తను ధైర్యంగా దేవుని వాక్కు బోధించాలని బోధించడానికి, అలాగే దేవుని ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడాలని మీరు ప్రార్థన చేయమని విశ్వాసం కోరుకుంటున్నాడండి. అందుకనే మనకు విశ్వాసుల ప్రార్థన ఎంతో అవసరం. మీరు కూడా మా కొరకు, నా కొరకు, ఆ కొరకు కూడా ఎంతగానో ప్రార్థించాలి. సంఘంలో సేవకులకు ప్రార్థించాలి. ప్రియమైన బిడ్డలారా, ఆయా ప్రదేశాల్లో దేవుని సేవకు వెళ్ళినప్పుడు, అందుకనే ప్రియులారా ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలియపరుస్తూ ఉంటాం సంఘానికి. ఇక్కడ వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతూ ఉంటాం. ఎందుకంటే మీ ప్రార్థన ఎంతో అవసరం. నిత్యము కూడా దేవుని సేవకుల కొరకు, వారి ప్రయాణం కొరకు, అక్కడ దేవుడు బతుకు వాడుకోవడం కొరకు ప్రియలారా ప్రతి విశ్వాసి ఏం చేయాలి? ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీ ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ ఏమవుతాడు? వాడుకోవడం జరుగుతుంది. ఆ ఆశీర్వాదం కూడా మీకు కూడా లభిస్తూ ఉంటుంది. ప్రియమైన పిల్లారా, అదే 13:22 కూడా చదువుదాం. 13:22 వచనం. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటలో సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇంకో విషయం కూడా ఇక్కడ రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, పైన 18లో ప్రియులారా మేము మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాము. అపోజిట్ పౌలు అంటే మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నాడు అంట. ప్రియులారా, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వరకు చదువుదాం. ఎఫెసీ రాసిన పత్రిక ఇక్కడ ప్రత్యేకమైన హెచ్చరిక ఉంది. ప్రియులారా, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఖైదీలో ఉండి మరి బతిమాలుకొనుచున్నాను తన ఉత్తరం ద్వారా. ప్రియమైన పిల్లల ఏమని?
ప్రియులారా, వీరందరూ కూడా ఏంటంటే ఒకరి పట్ల ఒకరు ఏంటంటే ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానంగా బంధం చేత ఉండండి. అర్థమైందండి? అందరూ కూడా ఏమైనా ఐక్యత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని బతిమాలుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసులకి ఇవన్నీ అవసరం. ఈ 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివినప్పుడు ఎంతో ముఖ్యమైనది ఏం తెలుసా? సమాధానం అనే బంధము చేత బంధింపబడి ఉండాలి. ఏ ఒక్కరి మధ్యలో కూడా ఏదో అసమాధానం ఉండకూడదండి. అసమాధానం ఉండకూడదు. ఎవరి మీద కోపము కానీ, పగ కానీ, ద్వేషము కానీ, ముఖం తిప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఎవరి పట్ల ఉండకూడదండి. ఇప్పుడు ఉన్నట్లయితే అది సంఘం యొక్క ఐక్యతను ఏమవుతుంది? పాడు చేస్తుంది. అందుకని ఏం చేయాలి? ఒకవేళ నీకేమైనా దుఃఖం కలిగిన వారు వెంటనే సరి చేసుకోవాలి. అర్థమైందండి? ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు ఏ విషయంలో కోపం వస్తుందో ఆ విషయంలో మాట్లాడి సరి చేసుకోవాలి తప్ప ప్రేమారా ఉండడానికి వీలు లేదు. కాబట్టి అందుకనే ఎందుకంటే మీ పిలుపుకు తగినట్టుగా ఏం చేయండి? నడుచుకోండి. నువ్వు ఎక్కడికి పిలువబడ్డావు? నువ్వెవరివి? సరే, పిలుపుని గురించి చూసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన పిల్లలు. దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తు సహవాసకులు ఉండ ఒక్క శరీరం ఉంటకు పిలిచాడు దేవుడు. ముఖ్యమైన పిలుపు ఏంది? ఒక్క శరీరం ఉండవు. ఆ శరీరం ఒక్క శరీరం అంటే ఏంటి? అంత ఐక్యతతో ఒకరి పట్ల ఒకరు కలిసి ఉండడం అర్థం ఏంటిది? ఒకరి సంతోషం ఒకరు పాలు పుచ్చుకోవడం, ఒకరి దుఃఖంలో ఒకరు పాలు పుచ్చుకోవడం, ఒకరిలో ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవడం, ఒకరికి సహాయం చేసుకోవడం. ఇదే అండి సంఘం యొక్క నిధి అంటే. ఒక దేహం అంటే ఏంటిది? అన్నిట్లో ఒకరికొకరు పాలు పుచ్చుకోవడం. దాని గురించి ఆలోచించినట్టే మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక అనుభవం ఉండడానికి ఏం చేయండి? ఉండండి. ఎందుకంటే ఏదో రక్షణ పొంది పరలోకం వెళ్ళడం కాదు, క్రీస్తు శరీరముగా అవ్వాలి. చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. ఏదో రక్షణ పొంది మనం పరలోక రాజ్యం వెళ్ళడం కాదు. అనేం కావాలి? యేసు ప్రభు శరీరంలో ఒక భాగం అవ్వాలి. అంటే ఏంటి అర్థము? నేను క్రీస్తు శరీరంలో ఒక భాగాన్ని, సంఘంలో ఒక భాగాన్ని, అన్నిటితో నేను పాలు పుచ్చుకోవాలి, పాలి భాగస్వామి అవ్వాలి. ఇలాంటి ప్రత్యక్ష గల మనసు ప్రతి విశ్వాసులో కలగాలి. అంటే అన్నిటిలో నేను పాలు పుచ్చుకోవాలి. అర్థమైందండి? శరీరం ఏ రీతిగా అయితే అన్నిటిలో పాలు పుచ్చుకుంటుందో ఆ రీతిగా పాలు పుచ్చుకో. అందుకే ఆ యొక్క అపోస్తుల కాలంలో వాళ్ళన్నిటి సమిష్టిగా వచ్చినారు. అందరూ కలిసి ఏకంగా ఉన్నారండి. తర్వాత కూడా రాను ఆయా సంఘాలు ఏర్పడినప్పుడు ఒకరి బాధలోకి పుచ్చుకునేవారు, ఒకరికొకరు హెచ్చరిక చేసుకునే వాళ్ళు. ప్రేమలారా, అనేక జరిగేటివి. ఆ రీతిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఒక్క శరీరం. ప్రియమైన బిడ్డ, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను ఒక్క శరీరం అనే భావన ప్రతి విశ్వాసికి రావాలి. అప్పుడు తన గురించి ఆలోచన చేయడు. మనము అన్నట్టు ఆలోచన వస్తుంది. నేను అనే ఆలోచన రాదు, కానీ మనము అనే ఆలోచన వస్తుంది. అప్పుడు స్వార్థం అనేది పనిచేయదు, స్వార్థం అనేది ఉండదండి ప్రియమైన పిల్ల. అప్పుడు ఎవరు ఎట్లా పోతే నేను బాగుంటే చాలు అన్నటువంటి అభిప్రాయం ఉండదు. ఎవరికి ఏమైతే నాకేంది, నేను బాగుంటే చాలు అన్నటువంటి అభిప్రాయం ఒకవేళ ఏ విశ్వాసం ఒకరు ఉన్నట్లయితే అసలు వాడు రక్షణే పొందలేదని దాని అర్థం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నూతన జన్మ మనం పొందుతాడో ఆటోమేటిక్గా దేవుని ప్రేమ కుమ్మరింపబడుతుంది. దేవుని ఆత్మ ద్వారా శరీరంలో చేర్చబడతాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ భావం అనేది వచ్చేస్తుంది, ఆ ప్రేమ. అర్థమవుతుందండి? అప్పుడు ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఇతరులతో పాటు అన్నిట్లో పాలు పుచ్చుకోవడం ప్రారంభిస్తారు. ఆది అపోస్తుల కాలం మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏమి చెప్పలేదండి. ఎప్పుడైతే మారు మనసుని బ్యాప్టిజం పొందారో ఆటోమేటిక్గా మనందరం ఒకటే. కాబట్టి ఎవరికి కొరతున్నా కూడా వెంటనే సహాయం చేసేవారు ఉండేటువంటి వారు. అర్థమైందండి?
సంఘములో ఏ కొరత, ఏ విశ్వాసం ఏ కొరత ఉన్నా ఆ కొరతను ఏం చేసేవారు? ఉన్నటువంటి వారు తీర్చేటువంటి వారు. జీవితం కలిగినంత కూడా అమ్మేసి తీసుకొచ్చి మరి ఏం చేస్తారు? అందరి అవసరంలో తీర్చారు. ప్రియ సవాల్ చేస్తున్నారు. అది అసలైనటువంటి క్రీస్తు సంఘం యొక్క ఏంటిది ఏక శరీరము అన్నటువంటి భావన ఇచ్చేటువంటి ఒక అనుభవం అయి ఉన్నదని ఈ విషయాన్ని మనము గ్రహించవలసిన వారం విన్న ప్రియులారా. తర్వాత ప్రియులారా, కాబట్టి మొట్టమొదట అపోస్తలుడు పౌలు తన కొరకు, అలాగే విశ్వాసులు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండాలో వారి కొరకు, అలాగే సంఘం అంతా కూడా ఏ రీతిగా ఉండాలో దాని కొరకు బతిమారుకుంటూ చూస్తున్నాను. రోమి రాసిన పత్రిక 16-17 చదువుదాం. రోమి రాసిన పత్రిక 16-17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం గురించి అపోస్తలుడు పౌలు బతిమాలుకొనుచున్నాడు. ఏంటంటే ప్రియులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకమైన బోధ, ఒకవేళ ఏంటంట బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటం కలగజేయు వారిని కనిపెట్టండి. ఒకవేళ దేవుని సేవకులముగా మీకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాచనాలని ఉన్నట్టుగా మీకు ఏం చేస్తున్నాం? ఉపదేశిస్తూ ఉన్నామండి. దీనికి వ్యతిరేకంగా ఒకళ్ళు ఎవరైనా సరే ఉపదేశించినట్లయితే వారి కనిపెట్టండి. అందుకే ఎవరు చెప్పినా తల ఊపడం కాదు. ప్రతి ఒక్క వాక్యం నిజంగా ఉపదేశానుసారంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా అనే పరిశీలన చేయాలి. అందుకే మనం చెప్పాను, మేము చెప్తున్నప్పటికి కూడా ఒకవేళ మీకు పొరపాటు అనిపిస్తున్నట్లయితే, ఇదిగో ఈ వచనం ఇలా చెప్తుంది, మీరు ఇలా ఎందుకు చెప్పారు అని అడిగే స్థానానికి ఎదగాలి ప్రతి ఒక్కరు కూడా. అర్థమవుందండి? అప్పుడే మీరు ఎదిగినట్టు. అలా లేకపోతే మీకే నష్టము. అందుకే దేవుడి వాక్య పరిచయం చేస్తున్న వారికి కూడా హెచ్చరిక ఏంటిదంటే, ఏ చెప్పినా నడిచిపోతుంది వింటారని మాత్రం దయచేసి ఎవరు బోధించొద్దండి. దేవుడి వాక్యం మంచిగా పరిశీలన చేసి ప్రార్థనాపూర్వకంగా అసలు మోకాల మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథం చక్కగా చదివి వచనాన్ని చక్కగా సమకూర్చి వాక్యం సరిగా ఏం చేయాలి? దాన్ని డివైడ్ చేసి, అందుకని సత్య వాక్యమును సరిగా విభజించే వారిగా ఉండాలంట. తిమోతి చెప్తాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. అంటే ఏ వాక్యము దేని గురించి చెప్తుంది, ఈ వచనము దేని గురించి చెప్తుంది అని దానికి సంబంధించిన వాక్యాన్ని ఏం చేయాలి? తీసుకొని దీన్ని సమకూర్చాలి. అదే ఏదో నాకు ఒకటి వచ్చిందని తలంపు, నాకు ఒకటి వచ్చిందని అర్థం అని ఎవరి ఇష్టం వచ్చిన అర్థాలు ఏం చేయకూడదు, చెప్పకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము అర్థము వాక్యం నుంచి తీయాలి. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలని. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చే విశ్వాసులు అందరూ అన్ని జనులు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రతి ఇది కూడా మనం బోధించాలి. వాళ్ళు మనం బోధించిందే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి వారికి మెచ్యూరిటీ అనేది వారికి రావాలంటే, నిత్యముగా వారిని ఏ స్థితికి తీసుకురావాలంటే సత్యం ఉన్నదంటే వారికి బోధించాలి. దేవుని వాక్యం పరిశీలన చేయటట్టుగా చేయాలి. అందుకే వాక్యం చదవండి, బైబిల్ చదవండి, నేర్చుకోండి. ఒకవేళ మనం పొరపాటు చెప్పిన వాళ్ళు ఇదిగో ఈ పొరపాటు మీరు చెప్తున్నారు అనేటువంటి అడిగే స్థితికి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వారి వాక్యం కూడా బలపడినట్టండి. వాళ్ళ ప్రశ్న అడిగినప్పుడు కూడా జవాబు కంపల్సరీగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, బోధన ఏంటి అని కనిపెట్టుకొని ఉండాలని జాగ్రత్తగా అని ఏం చేయాలి. అందుకని
ఈ దినాల్లో అనేక రకాల ఉపదేశాలు ఉన్నాయి. అనేక రకాల ఈ దినం ప్రతి విశ్వాసి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఏవేవో వాక్యాలు వింటూ ఉంటారు. నిజంగా సంఘంలో చెప్తున్న వాక్యాలు చాలా మంది వినటం లేదు. ఎందుకంటే మనం చెప్పే ఉపదేశానికి లోకంలో ఇతర భాషలు చెప్పేటువంటి ఉపదేశానికి చాలా లక్ష్యం ఉంది. అందరికంటే మనం ఉన్నది వాక్యం చెప్తున్నాం. ఇందులో ఎలాంటి కల్తీ లేదు, ఇందులో ఎలాంటి యొక్క కల్పన కథ లేదు, నవ్వులాట లేదు, పిట్ట కథలు లేవు, ఏముండదు, ఉన్నది చెప్తున్నాం. సొంత డబ్బాలు లేవు. అవసరాన్ని బట్టి ఒక సాక్ష్యం చెప్తాం అంతే తప్ప ప్రేమలారా. అందుకని చాలా మంది నచ్చదు. బయట వాళ్ళకి కాదు, మన సంఘంలోనే మన దానిలోనే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఈ దినం పెద్ద పెద్ద పాస్టర్లుగా చాలా మంది అవుతుంది వారు. కోటు సూటు బిల్డింగు, అలాగే కనబడడానికి ఒక హైఫైవ్గా, అది చర్చెస్ ఒక సినిమా థియేటర్ లాగా, ఈ రీతిగా రకరకాలుగా ఉన్నటువంటి యొక్క వాటిని అలాగే వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంతో స్వీట్గా నవ్వుకుంటూ అలా చెప్తే వారికి ఏమవుతుంది ప్రేమలారా? చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, మా పాస్టర్ గారు అక్కడ కూర్చున్నారండి, ఇది తిన్నారండి, ఇక్కడ తాగారండి. ఆ చివరికి అవి కూడా ఏం చేస్తున్నారు, వీడియో రూపంలో రిలీజ్ చేస్తున్నారు. అవి చూసే వాళ్ళు చాలా మంది అయిపోయారు. దేవుని వాక్యాన్ని, దేవుని క్రీస్తును మర్చిపోయే కాలంలో ఉంటున్నాం. అందుకని ప్రియమైన బిల్లారా, మనం జాగ్రత్తగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవాలి. వాక్యమే నేను ఏం చేస్తా, రక్షిస్తుంది. వాక్యం నేను పరలోకానికి తీసుకెళ్తుంది. వాక్యమే వాక్యమే వాక్యమేనండి. కానీ చక్కగా ఏ వాక్యం దేని గురించి చెప్పబడుతుందని పరిశీలించి, అందుకే యెహోవా గ్రంథం పరిశీలించే చదువుకొనుడి. యెహోవా గ్రంథం పరిశీలించే చదువుకొనుడి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం చక్కగా విభజించగలగాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, తర్వాత 1 కొరింథీ 16:15 ముగిస్తాను ప్రియులారా. ఇది దేవుని సేవకులకు ఇస్తున్న హెచ్చరిక. ఒకట బతిమాడుకోవడం ప్రియులారా. 1 కొరింథీ రాసిన పత్రిక 16:15 నేను జస్ట్ చదివి ముగిస్తాను ప్రియులారా. ఇది మీరు చదువుకోండి. 1 కొరింథీ రాసిన పత్రిక 16:15. స్టెఫెన్ ఇంటి వారి అకయ ఒక ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుతూ తమ్ము తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులు అట్టి వారిని పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండు వారందరినీ మీరు విధేయులు ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. చూడండి, ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఎవరైతే వాక్యంలో ప్రయాస పడతారో వారు ఏం చేయండి, అక్కడ ఘనపరచమని వాక్యం చెప్తుంది. ఇక్కడేమో వారికి లోబడి విధేయులై ఉండండి అని ఇక్కడ అపోజిన పౌలు ఏం చేయాలి, బతిమాలు కొనుచున్నాడు. అక్కడేమో ఘనపరచండి అంటున్నాడు, ఇక్కడేమో లోబడి ఉండండి అని, ఇలాంటి విధేయులై ఉండండి అని చెప్తున్నాడు. ఫిలిప్పు 4:2 రాసుకొని మీ తర్వాత ధ్యానించండి. మీకు దేవుడు ఇంకా మీతో ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. 4:2 ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యవోదియాను సుంటుకేసును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఇద్దరు సేవకురాళ్ళ మధ్య గొడవ. ఇద్దరు కలిసి ఉండండి. ఇద్దరు సేవకురాళ్ళ మధ్య ఏంటిది, ప్రేమలారా. ఒకరోజు పడట్లేదు. ఈ దినం కొన్నిసార్లు సేవకులు కూడా పడని సేవకులు ఉన్నారు. ఎందుకో ఏమో మనకు తెలియదు. ఒకరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదని ఇద్దరు కలిసి ఉండండి అని ఏం చేస్తున్నారు, బతిమాలు కొంచెం చూస్తున్నాం ప్రేమలారా. అలాగే ఫిలోమోను 1:9-10 ఫిలోమోను 1:9-10 ఫిలోమోను కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించడం క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. రుద్రులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకుంటా మంచిది అనుకుని నా బంధకం నేను కైన నా కుమారుడు ఒనేసిము కొరకు నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ మనకి ఈ సంగతి తెలిసిన విషయమే. ప్రేమలారా, ఒనేసిము కొరకు ఏం చేస్తున్నాడు ప్రేమలారా, ఫిలోమోనుతో ఏం చేస్తున్నాడు, బతిమాలు కొనుచున్నట్టుగా అతని విషయమే మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రేమలారా, తర్వాత పేతురు రాసిన పత్రిక 2:11 పేతురు రాసిన పత్రిక 2:11 మొదటి పేతురు రాసిన పత్రిక
2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ విశ్వాసంతో అంటున్నాడు. ఏమని? మీరెవరు? పరదేశులు యాత్రికులై ఉన్నారు కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాన్ని విసర్జించండి. అదే కాకుండా మీరు లోకం ఉంటున్నప్పుడు ఏం చేయండి? మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండండి. ఒక పరదేశి చూడండి, మనం ఎప్పుడైనా వేరే ఊరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఎంతో జాగ్రత్తగా ఉండి వస్తాం. మన ఊర్లో మన ఇష్టం వచ్చిన రీతిగా ఇతరులతో మాట్లాడడం, బెదిరించడం, అవి చేయడం లాగా మనం అక్కడ చేయం. ఎంతో వినయ విధేయతతో ఒకవేళ వాళ్ళు కోపడినా కూడా తగ్గించుకొని వచ్చేస్తాం. అదే రీతిగా మనం ఈ లోకంలో పరదేశ యాత్రికులం కాబట్టి మన శరీరకిని విసర్జించి ఏం చేయండి? ఈ లోకంలో మంచి ప్రవర్తన కలిగి ఉండండి అని బతిమాడుకుంటున్నాడండి. అలాగే 2 పేతురు 1:5 నేను ముగిస్తున్నాను ప్రేమలారా. 2 పేతురు 1:5. ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమును సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమును సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి అనుభవ జ్ఞాన విషయమును సోమరులైనను నిష్ఫలైన కాకుండా చేయును అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే రక్షణ పొందితే మనము ప్రియులారా ఏమి ధరించుకొని జీవించాలో, ఎలాంటి గుణలక్షణం కలిగి జీవిస్తే మనం చేరవలసిన గమ్యస్థానానికి చేర్చబడతామో అన్న విషయం గురించి అపోస్తలుడైన పేతురు గారు ఇక్కడ అందుకే 10 చెప్తాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. కాడి ప్రియులారా, మన పిలుపు, మన ఏర్పాటు గురించి జాగ్రత్త పడమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే ఈ గుణ లక్షణాలన్నీ మనం కలిగి ఉంటేనే మనం గమ్యస్థానం చేర్చబడతాం. లేకపోతే ప్రియులారా మన పిలుపును పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని ప్రియులారా, పౌలు ఏ రీతిగా అయితే విశ్వాసం బతిమాడుకొంచున్నాడో, పౌలు ఏ రీతిగా తన స్థానాన్ని గ్రహించి ఏం చెప్తున్నాడో గ్రహించిన వారముగా, అలాగే ప్రియులారా సేవకుల విషయంలో ఆయన ఏం చెప్తున్నాడో ఇవన్నీ కూడా బతిమాడుకొని చుంటున్నాడు. అలాగే ప్రియమైన పిల్లారా, బతిమాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి దేవుని పిల్లలు మనము కూడా మన విశ్వాసం కావచ్చు, మన తోటి సహోదరుల పట్ల కూడా అలాంటి బతిమలాడుకునే అనుభవం కలిగిన వారు ఉండాలి. ముందు మన దేవునితో బతిమలాడే అనుభవం కావాలి. అలాగే మన వ్యక్తిగతం గురించి దేవుని దగ్గర బతిమలాడుకునే అనుభవం కావాలి. అలాగే సంఘంలో విశ్వాసుల దగ్గర మన కొరకు బతిమలాడుకునే అనుభవం, అలాగే వాళ్ళ కొరకు బతిమలాడుకునే అనుభవం కూడా మనం కలిగిన వారికి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అప్పుడు అలాంటి అనుభవంలో మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ వాక్యం జీవించిన కాక కళ్ళు మూసినట్టే ప్రారంభం చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దైవమానికి స్తోత్రం, సర్వశక్తి గల దైవమాన స్తుతులు, పరిశుద్ధులు, పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా ముందు నీ వాక్యాన్ని పెట్టావయ్యా. మేము రాయబారులమని, నీతోటి పరివారమని, ఏ రీతి మేము బతిమాలుకోవాలో అపోస్తలుడు పౌలు ద్వారా మాకు నేర్పించిన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే ప్రభా సేవకులైన వారు ఏ రీతిగా ఉండాలో, దేని కొరకు ఏ రీతిగా ముందుకు సాగాలో కూడా తెలియపరిచారు. దాని వల్ల వందనాలు ప్రభా, స్తోత్రాలు. త్వరగా రాబోతున్నాం. ఈ లోక పరదేశ యాత్రలు గ్రహించిన వారు మా పిలుపును నిత్యం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడి ఎదురు చూసే కృప దయచేసి నడిపించమని, ఈ రాజుగారి కుడిచిన ప్రతి దీవించి పంపించమని, పెద్ద మీద కృపాసంచమని ఏ సంరైపోవాల్సిన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం
ఇప్పుడు వచ్చిన మంది లోకల్ సైకిల్ వచ్చింది కూడా ఆయన రాక పరితోడే నడిపించాడు కాక ఆమె అందరికి కూడా వేసుకున్నాము అందరం ప్రేజలో